శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 5వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణరావుపేటలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను కల్పవృక్ష సింహ వాహనంపై ఉంచి ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవంలో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోల సంబరాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోర్చనల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాలు 5వ రోజు స్వామివారి కల్పవృక్ష వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవింద నామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కన్నులారా దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సీరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకటరావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రామకృష్ణరావుపేట కృష్ణమూర్తి విధిలో వేయించి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. గత 4 రోజులుగా ఈరోజు కల్పవృక్ష వాహనం పురవీధుల్లో తిరుగుతున్నది. భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించాలని వారి కోరికలు కోరుకుంటారు. ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా ఉన్న ప్రతి కోరికను ఈరోజు స్వామి ఖచ్చితంగా తీరుస్తారు అని భక్తుల నమ్మకం. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆలయ పెద్దలందరూ కూడా సత్సంకల్పం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో మాత్రమే జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కాకినాడ ప్రజలందరూ కూడా ధరించేలాగా నిర్వహిస్తూ చేశారు. ఈరోజు ఈ వాహనంలో స్వామిని దర్శించుకున్న భక్తులందరి కోరికలు కూడా తీరుతాయని ఒక సత్వగుణం మనుషులలోని ప్రచోదితమయ్యి ఈ జగవంత ఆధ్యాత్మిక కిరణాలు వెళ్ళి విరిసేలాగా మనుషులలో అందరి మనసులలోనూ స్వామి రూపం ముద్ర పడేలాగా ఈ కార్యక్రమాలన్నీ ఎంతో భక్తి భావంతో నిర్వహించడం జరుగుతుంది.